వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో బీజేపీ పార్టీ నాయకులు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ భారతదేశాన్ని విశ్వగురువుగా చేయడం కోసం ప్రధాని నరేంద్ర మోడీ ఎంతో కృషి చేస్తున్నారన్నారు. నోట్ల రద్దు ద్వారా మన దయాతి దేశం విచ్చనెత్తుకునే స్థితికి రావడం జరిగిందని బీజేపీ నాయకులు తెలిపారు. కాంగ్రెస్ నాయకులు నల్లధనం ఎక్కడా అని పదే పదే ప్రశ్నిస్తూ ఉన్నారని, ఇప్పటికే 3 లక్షల కోట్ల నల్లధనాన్ని తీసుకువచ్చి పేద ప్రజలకు వివిధ మార్గాల గుండా నరేంద్ర మోడీ పంచారని బీజేపీ నేతలు తెలిపారు. తాజాగా జార్ఖండ్కు సంబంధించి ఒక కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ సోనియా రాహుల్కి అత్యంత సన్నిహితుడైనటువంటి ధీరజ్ ప్రసాద్ సాహు అతని ఇంట్లో ఐటీ రైడ్ జరగగా ఇంట్లో గుట్టలుగా నోట్ల కట్టలు బయటపడ్డ సంగతి మనందరం చూడడం జరిగిందన్నారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, కాంగ్రెస్ పార్టీ అంటేనే అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ అని ఎద్దేవా చేశారు. అవినీతి అంతం కావాలి అంటే ఈ కాంగ్రెస్ పార్టీని కూకటి వేళ్లతో పెకిలించి వేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉందన్నారు. ఒక్క కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాజ్యసభ ఎంపీ దగ్గరే సుమారు 350 కోట్లకు పైగా దొరికిందంటే ఇంకా దేశంలోని కాంగ్రెస్ నాయకుల ఇళ్లలో సోదాలు చేస్తే ఇంకా ఎంత దొరుకుతుందో ప్రజలందరూ కూడా గమనించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బి రామచందర్, బాలకృష్ణారెడ్డి, శ్రీశైలం నరసింహ, రాఘు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్ర నిర్వహించినటువంటి పూర్తి బాధ్యత తీసుకున్నటువంటి ధీరజ్ సాహు ప్రసాద్ సోనియా గాంధీని నమ్మిన బంధు. అలాంటి వ్యక్తి దగ్గర ఇవాళ ఐటీ సోదాలో 368 కోట్లకు పైగా ఇంకా పూర్తిగా ఎంత అనేది కూడా కరెక్ట్ క్యాలిక్యులేట్ చేయకపోవడం, ఇంకా అంత పైచిలకు అమౌంట్ అక్కడ దొరకడం. కాబట్టి ఇది ఒక్క బంటు దగ్గరనే 300 పైచిలు కోట్లు దొరికినాయంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎంత అక్రమంగా నిల్వలు రాబోయే లోక్సభ ఎలక్షన్ కోసం నిల్వ చేసి ఖర్చు పెట్టడానికి ఇన్ని కోట్ల అన్యాక్రాంతమైనటువంటి ఇన్ని కోట్ల అమౌంట్ను నిల్వ చేసుకోవడం. కాబట్టి దీన్ని పూర్తిగా భారతీయ జనతా పార్టీ దీనిపైన పూర్తి విచారణ జరిపిస్తుంది. ఆ డబ్బును ప్రజల సొమ్ముగా ప్రజలకు పంచే విధంగా భారతీయ జనతా పార్టీ ఈ కార్యాచరణ తీసుకుంటుంది. కాబట్టి దీని మీద చట్టపరమైన చర్యలు ఖచ్చితంగా ఉంటాయని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. గత వార్తలు చూస్తూ ఉన్నాం. జార్ఖండ్కు చెందిన కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు అనే వ్యక్తి దగ్గర నల్లధనం 350 కోట్ల పైగా కూడా అమౌంట్ ఒక దగ్గర దొరకడం జరిగింది. ఇది భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఇంత పెద్ద ఎత్తున డబ్బులు దొరకడం. ఎందుకంటే నిన్న మనం చూస్తూ ఉన్నాం, వార్తలు కూడా ఇన్ని కోట్ల రూపాయలు కూడా ఒకదాన్ని పెట్టుకొని ఈ కాంగ్రెస్ యొక్క నాయకులు ఆయన యొక్క మద్యం మీద ఇన్ని కోట్ల రూపాయలు బ్లాక్ మనీ సంపాదించడం మనకు అలా తెలుస్తుంది. అదేవిధంగా ఈరోజు రాహుల్ గాంధీ గారు కానీ సోనియా గాంధీ గారు కానీ ఇప్పటికి కూడా వాళ్ళంటి విషయం పైన ఒకరు కూడా నోరు మెదపడం లేదు. కాబట్టి దీని వెంబడే నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రతి అసెంబ్లీలో కూడా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఈరోజు ధర్నాలు కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి వెంబడే వారిని అరెస్ట్ చేయాలి. వెంబడే యొక్క డబ్బు ఇంకా గుట్టలుగా తరుణకొద్ది ఇంకా వెళ్తూ ఉంది. కాబట్టి ఆయన దగ్గర ఎంత ఉందో కూడా మొత్తం ఆయన విచారించాలి. వెంబడే ఆయన అరెస్ట్ చేయాలని కూడా భారతీయ జనతా పార్టీ పరిగెత్తడం కూడా కోరుతా ఉంది. అంటే ఏసీబీ రైట్స్లో కానీ ఈరోజు మనకు ధీరజ్ సాహు అనే వ్యక్తి దగ్గర దాదాపుగా 300 కోట్ల పైసలకు అమౌంట్ వాళ్ళ ఇంట్లో దొరకడం జరిగింది. మనం గతంలో పెట్రోల్ డీజిల్ పెరిగిందని చెప్పేసి జార్ఖండ్లో సైకిల్ పైన ఎక్కి ప్రచారం చేసినటువంటి వ్యక్తి ఈరోజు 8,000 కోట్లు 800 కోట్లు నీ దగ్గర ఎట్లా వచ్చాయని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఉన్నాం, మనకు అనేక రకాలుగా వాళ్ళు గుట్టలుగా ఈరోజు అమౌంట్ జత వేసుకొని రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీని ఓడగొట్టాలనే ఉద్దేశంతో మరి అక్రమంగా డబ్బులు సంపాదించి అక్రమ మార్గంలో వీళ్ళ దగ్గర డబ్బు వస్తుందని చెప్పి మనకు డౌట్గా ఉంది. కాబట్టి ఈ యొక్క కాంగ్రెస్ సంబంధించినటువంటి అందరు లీడర్ల పైన కూడా రైట్ చేస్తే ఇంతకంటే గుట్టలు వెళ్తాయని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ పరిగాసం నుంచి మేము అందరి యొక్క కఠినమైనటువంటి చర్యలు తీసుకొని భారతీయ జనతా పార్టీ ఇటువంటి అక్రమ దారులని వెంటనే వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేషనల్ గవర్నమెంట్ కోరుతా ఉన్నాం.